ఒకసారి గమనించండి, స్వేచ్ఛ లేకుండా నీకు నచ్చిన ఖరీదైన వంటకాలు ఒక గదిలో బంధించి ఎన్ని పెట్టినా కూడా అది రుచించదు. అదే స్వేచ్ఛతో గంజినీళ్ళు తాగిన ఆనందంగా 10 మందితో కలిసి 2 పూటలు తిన్నా మనం ఆ ఎంజాయ్మెంట్ వేరు ఉంటుంది. స్వేచ్ఛ లేని వాళ్ళకి స్వేచ్ఛ విలువ అర్థమవుతుంది. చూడండి, ప్రపంచ దేశాల్లో బలహీనంగా ఉండే దేశాల మీద ఆయుధాలు ఉండే దేశాలు దాడి చేస్తున్నాయి. అక్కడ పిల్లకాయలు తిండికి మంచినీళ్ళు కూడా చాలా ఇబ్బందులు పడుతున్నారు. అంటే అటువంటి పరిస్థితి మన దేశానికి రాకూడదు. చిన్న చిన్న దేశాలు జరుగుతున్నాయి కదా, చూసేదానికి ఇజ్రాయెల్ దేశం చిన్న దేశం, కానీ టెక్నాలజీలో ప్రపంచాన్ని శాసిస్తుంది. కాబట్టి మనం సెల్ఫ్గా డెవలప్ కావాలి. ప్రపంచం చాలా చిన్నదైంది. మీరు పేదరికం పుట్టొచ్చు, కానీ చివరికి వచ్చేటప్పటికి ధనవంతులుగా గొప్ప వాళ్ళకి ఎదగాలి. అంటే ప్రపంచంలో ఉండేటువంటి అవకాశాలన్నిటి ఉపయోగించుకొని మీరు గొప్ప స్థాయికి ఎదగాలి. ఆ విధంగా ఎదిగేటట్టు ఈ చిన్న వయసు నుంచే ప్లాన్ చేసుకోవాలి. అరిచేతిలోనే మనకు ప్రపంచం ఉంది. ఆ ప్రపంచానికి ఏది అవసరమో దాని తగ్గట్టు టెక్నాలజీని వినియోగించుకుని మన దేశాన్ని డెవలప్ చేసుకుంటూ మనం డెవలప్ చేస్తూ మనం గొప్ప స్థాయికి వెళ్ళగాలి. అర్థమవుతుందా? ఓపిక వచ్చారు కాబట్టి మీకు పనికొచ్చే విషయాలు చెప్తున్నాను. మీరు ప్రతిరోజు ఏం చేయాలి? రేపు నేను ఏం ఎదగాలి, ఏ విధంగా ఈ దేశానికి పనికొచ్చే వ్యక్తిగా మారాలి అనే టైప్లో పనిచేస్తూ డెవలప్ చేసుకుంటూ సమయం తయారు చేయకుండా మీరు గొప్ప స్థాయికి ఎదగాలని చెప్పేసి నేను కోరుకుంటూ మీకందరికీ మరీ ఒకసారి ఈ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలుస్తూ మనం ఏం కావాలి? మేక్ ఇన్ ఇండియా. ప్రతిదీ మనమే తయారు చేసుకోవాలి. ఏ దేశం పైన మనం ఆధారపడకూడదు. ఆ విధంగా మనం ఎదిగే విధంగా మనం చేయాలని చెప్పేసి మన దేశం ప్రపంచంలో అగ్రరాజ్యంగా వచ్చే విధంగా మనందరూ కృషి చేయాలని చెప్పేసి ఈ గణతంత్ర దినోత్సవ సందర్భంగా నేను అందరికీ ఆశీస్సులు తెలియజేస్తూ పిల్లలకి అందరికీ ఇక్కడ వచ్చిన ప్రతి ఒక్కరి శుభాకాంక్షలు, గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తాను. థ్యాంక్ యూ.